నాగ్పూర్లో రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ పాల్గొన్నారు. విజయదశమి అనగానే విజయాల నమోదుకు ఒక ప్రతీకగా చెబుతారు. కృతయుగంలో మహిషాసుర మర్దనం, త్రేతాయుగంలో రావణ సంహారం, ద్వాపర యుగంలో నరకాసుర వధ, ఇలా సమాజ కంటకులుగా మారిన రాక్షసులు అంతమైన రోజుగా దసరాను పేర్కొంటున్నారు. ఏ యుగంలో చూసినా ఇదో సామాన్య నియమంగా మారింది. అయితే కలియుగంలో అలాంటి ఓ అరుదైన సందర్భాన్ని ఆర్ఎస్ఎస్ చేజిక్కించుకుంటుంది అంటే అతిశయితి కాదేమో. హిందూ సంఘటన అనే విస్తృతమైన కార్యానికి బీజరూపమే వ్యక్తుల కలయిక. 1925లో విజయదశమి రోజున కేవలం 5 వ్యక్తుల కలయికతో మొదలైన ప్రక్రియ ఆ తర్వాత కాలంలో ఒక ఉద్యమంగా మారింది. ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ ప్రచారకులే దేశాన్ని పరిపాలించే దశకు చేరుకుంది.